అందరికీ జై శ్రీ గణేశ జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ వరంగల్ లో ఉన్నాం. వరంగల్ లో జేపీఎన్ రోడ్ నియర్ బై మనకు చౌరస్తా, వరంగల్ చౌరస్తా నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన గణనాథుని మండపానికి అయితే వచ్చేసినాం. వీరు ఈసారి ఎలాంటి విగ్రహాన్ని పెట్టినారు, డెకరేషన్ ఏ విధంగా ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి విగ్రహం పెడుతున్నారు, 9 నవరాత్రికి సంబంధించిన ఉత్సవాలు ఏ విధంగా జరుపుతున్నారు అనేది అన్ని విషయాలు కూడా వాళ్ళ కమిటీ మెంబర్స్ తోని మనం అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ అయితే ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం. సో ఇటు చూసినట్లయితే మనకు వరంగల్ చౌరస్తా, సో అక్కడ నుంచి జస్ట్ వాకప్ డిస్టెన్స్ లో మనం చెప్పిన లొకేషన్ అయితే ఉంటుంది. సో ఇటు సైడ్ వెళ్ళినట్లయితే పోచా మైదాన్, మనం మధ్యలో ఇక్కడ అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్తాం. ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వరంగల్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నది. ఇందులో నుంచి లోపలికి అయితే వెళ్తాం. లెఫ్ట్ సైడ్ ఇన్, రైట్ సైడ్ అవుట్. సో మనకు ఇన్ అవుట్ రెండు ఇచ్చేసారు, 2 లైన్లలో వెళ్ళొచ్చు. సో మనం అయితే అవుట్ నుంచి వెళ్దాం, ఎందుకంటే వీడియో కవర్ చేయాలి కాబట్టి మనం అవుట్ నుంచి అయితే వెళ్దాం. సో మనం వెళ్ళే లైన్ అయితే వచ్చేసి ఎగ్జిట్ లైన్ ఇది. సో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి యొక్క ప్రసాదం తీసుకుని భక్తులు అయితే వెళ్ళడం జరుగుతూ ఉంది. స్పెషల్ స్వామివారికి సంబంధించిన ప్రసాదం కౌంటర్ అయితే సపరేట్ గా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నాం కదా స్వామివారికి సంబంధించిన ప్రసాదం కౌంటర్ అయితే ఇక్కడ ఓపెన్ చేశారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళడం కూడా జరుగుతుంది. మేడం నమస్తే మేడం. ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా బాగుంది. ఎక్కడి నుండి వచ్చినారు? హనంకొండ నుంచి. ఓకే. సో ఫీలింగ్ అయితే ఎట్లా ఉంది మీకు? చాలా బాగుంది. ఫ్లవర్స్ గణపతి చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సార్ ఎట్లా అనిపిస్తుంది సార్? బాగుంది, చాలా బాగుంది. సో ఎక్కడ నుండి వచ్చారు సార్ మీరు? కరీంబాద్ లక్ష్మణ. సో ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం బాగుంది ఇక్కడ. థ్యాంక్ యూ మేడం. ఎట్లా అనిపిస్తుంది మేడం గణపతి? బాగుంది, చాలా వెరైటీగా ఉంది. ఆ డెకరేషన్ ఎట్లుంది? బాగుంది. ప్రతి ఇయర్ కొత్త వెరైటీ చేస్తూ ఉంటారు ఇక్కడ. అవునవును, చాలా బాగుంది. ప్రతి సంవత్సరం వస్తారా మేడం? ప్రతి ఇయర్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో ఎట్లుంది మేడం గణపతి? ఎట్లుంది సార్? చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, సో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో అందరూ కూడా ఒక యూనిక్, జనరల్ గా ఒక జెన్యున్ గా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. మనం కమిటీ మెంబర్స్ తోని మాట్లాడి అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. రామ్ రామ్ అన్న. జై శ్రీరామ్. జై శ్రీ గణేశ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో అన్న ఎట్లున్నారు అన్న? బాగున్నాను. లాస్ట్ ఇయర్ కూడా ఒక మంచి సూపర్ ఉన్న, లాస్ట్ ఇయర్ కూడా ఒక మంచి యూనిక్ కాన్సెప్ట్ తోని మీరు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు 6 రోజులు, ఈ రోజుతోనే 6వ రోజు. గత 5 రోజులలో ఎలాంటి కార్యక్రమాలు చేసినారు, ఇంకా మిగిలిన రోజులలో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? మేము ఈ 5 రోజులలో కార్యక్రమాలు మేము రోజు అన్నదానం చేశాము. ఇవాళ 5 గంటలు అన్నదానం చేశాము. మరియు 3rd డే నాడేమో భరతనాట్యం ప్రోగ్రాం పెట్టి అదొకటి చేశాము. అండ్ రానున్న 3 రోజులలో సన్నాయి మరియు ఆర్కెస్ట్రా పెడదామని చెప్పేసి మా కమిటీ వారు నిర్ణయించుకొని ఈ ప్లాన్ చేసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో అలాగే మనకు స్టార్టింగ్, సో మన కమిటీ తరఫున ఎన్నోసారి స్వామివారిని పెట్టడం? మేము సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ నుంచి మేము ఇది 17వ సంవత్సరం అండి. ఓకే. మేము ఇట్లా యూనిక్ గణపతి, వరంగల్ జిల్లాలో యూనిక్ గణపతి పెట్టబట్టి మాది ఇది 14వ సంవత్సరము. ఓకే, పెడుతున్నారు. సో మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేసినారో అప్పటి నుంచి ఈ కమిటీలో వాళ్ళే ఉన్నారా, ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా? లేదండి, మా కమిటీ విల్ నాట్ చేంజ్ ఎనీ అండి. మా కమిటీలో ఒక 16-17 మంది ఉంటాము. ఆ 16-17 మందితో మేము ఏదైనా డిస్కషన్ ఉంటుంది. ఎవరు ఏదైనా ఫస్ట్ యూనిక్ పీస్ ఎవరు ఏది చెప్తే అదే ఫైనల్ అండి. అండ్ మిగతా వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఛాన్స్. ఓకే అన్న. సో ఇప్పుడు మనం చూసినట్టయితే స్వామివారి గురించి మాట్లాడుకుందాం. సో ఒక స్వామివారి యొక్క థీమ్ ఏంటి? స్వామివారి థీమ్ వచ్చేసి మన ఉద్యానవనంలో ఉండే థీమ్ అండి. సో స్వామివారు అందరికీ జనరల్ గా పూజలు చేస్తూ ఉంటారు, పూలతో పూజ చేస్తూ ఉంటారు. కానీ మేము ఇక్కడ పూలతోనే వినాయకుని పెట్టాం. ఓకే, ఇట్స్ ఏ ఫోమ్ ఫ్లవర్స్. ఓకే. సో స్వామివారి యొక్క లడ్డు ఎన్ని కేజీలు అన్న? స్వామివారి లడ్డు కేజీ మేము ప్రతి సంవత్సరం స్వామివారికి 21 కిలో లడ్డులు పెడతాము. ఈ 21 కిలో లడ్డుకి మేము లక్కీ డ్రా కూపన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే 6 kgs 5 kgs అట్లా మేము లడ్డూస్ పెట్టేసి ఒక్కొక్కటి 5 రూపీస్ చొప్పున లడ్డు కూపన్ వి విల్ సెల్ ఇట్. అండ్ మాకు ఇవాళ కొత్తగా సిఎంఆర్ షాపింగ్ మాల్ వచ్చేసి మా గణపతి ఎక్కువ ఫ్రెండ్లీ కాబట్టి సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు వచ్చి మాకు ఒక 25 kgs లడ్డు స్పాన్సర్ చేశారు. జస్ట్ కంగ్రాచులేషన్ అన్న. థ్యాంక్ యూ అండి. సో అలాగే అన్న, నిమజ్జనం ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? ఈసారి నిమజ్జనం మొత్తం కళాకారులతో ప్లాన్ చేస్తున్నాము. కళాకారులు మాకు ఆంధ్ర నుంచి వస్తున్నారు, 20 మంది కళాకారులు వస్తున్నారు. మరి డాన్స్ చేసే కళాకారులు వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళి కూడా వస్తున్నారండి. సో ఇప్పుడు ఏ రోజు చేయబోతున్నారు నిమజ్జనం? ఇది వరంగల్లో యాజ్ పర్ గా మనం చేసేది మాత్రం సోమవారం అండి. సోమవారం సాయంత్రం 6 గంటలకి ఫస్ట్ 3:30-4 వరకు పూజ అవుతుంది. దాని తర్వాత లక్కీ డ్రా కూపన్ అనేది తీయడం జరుగుతుంది. దాని తర్వాత నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. సో ఒకటన్నా, ఇప్పుడు మనకు వచ్చే భక్తులు కావచ్చు, అలాగే చుట్టుపక్కల మన కాలనీ ప్రజలు కావచ్చు, సో వాళ్ళ సపోర్ట్ ఎట్లున్నది? చాలా బాగుందండి. పీపుల్ విల్ సపోర్ట్ మోర్ అండ్ పీపుల్ జనాలు ఎవరైతే
మా మండపానికి విచ్చేసిండ్రో వాళ్ళకి ఎవ్రీబడి దే నీడ్ ఎ న్యూ కాన్సెప్ట్. ఈ న్యూ కాన్సెప్ట్ వరంగల్లో మీకు ఎక్కడ కూడా జరగదు. మేము 14 సంవత్సరాల నుంచి న్యూ కాన్సెప్ట్ ఎవ్రీ యూనిక్ గణపతి పెడుతున్నాము. ఈ యూనిక్ గణపతిని మా చిన్న చిన్న మండపాలు అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళు ఈ యూనిక్ చూసుకుంటూ వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తదనంతో వరంగల్లో కూడా ఇటువంటి యూనిక్ గణపతులు ఎన్నో మరియు ఇట్లా తయారు చేసుకుంటూ ఒక్కొక్కటి ప్రతి ఒక్క మండపం కూడా మట్టి గణపతితోనే 90% పెడుతున్నారు. థ్యాంక్ యూ సార్. ఇంకా మీరు మాట్లాడతారా? ఈ కీసెక్కనే సార్ నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో సార్ మీ ఇప్పుడు గత 17 సంవత్సరాల నుండి సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది జర్నీ? మేము గత 14-15 సంవత్సరాల నుంచి వచ్చేసి మట్టి వినాయకుడిని తయారు చేయడం, దాని మీద వివిధ అలంకరణలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2012 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం దాదాపు 13 ఏళ్ళు. దాంట్లో ఒక సంవత్సరం కరోనా టైంలో చేయలేకపోయాము. ఈ జరిగినటువంటి అన్ని సంవత్సరాలు రోజు రోజుకు భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. మరియు మేము చేసినటువంటి విగ్రహాలను చూస్తూ వేరే ఇతర మండపాలు కూడా మమ్మల్ని యూనిక్గా చేసుకొని వాళ్ళు కూడా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేస్తూ పర్యావరణాన్ని పరిరక్షణ చేయడానికి ముందుకొచ్చి వాళ్ళు కూడా మొదలు పెట్టారు. సో సార్ ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఎక్కడ తయారు చేయించారు ఏంటి? ఈ విగ్రహం మొత్తం ఇక్కడే వరంగల్లోనే తయారు చేయడం జరిగింది. దాదాపు 15 రోజులు విగ్రహం తయారీలో పడింది. తర్వాత ఈ విధంగా అలంకరణ చేయడానికి 4.5 days 4.5 రోజులు పట్టింది. సో ఈ విగ్రహానికి ఖర్చు ఎంత రావచ్చు? దాదాపు ఒక పుష్పం వచ్చేసి 3 రూపీస్ పడుతుందండి. 3 రూపీస్. ఓకే. ఎన్ని పుష్పాలు పడ్డాయి? దాదాపు 70 నుంచి 80 ప్యాకెట్లు. ఒక్కొక్క ప్యాకెట్లో వచ్చేసి 300 పుష్పాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు మన స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే టైమింగ్స్ ఎట్లున్నాయి? 24 గంటలు ఆయన దర్శించుకోవడానికి సమయం అనేది ఏముండదు. ఓకే. నిన్న నైట్ 3:30 వరకు కూడా పబ్లిక్ వచ్చారు. మేము ఇక్కడ పడుకుందాం అనుకున్నా కూడా మా మిత్రులు మా కమిటీ మెంబర్లు పడుకుంటామన్నా కూడా పడుకోనివ్వరు. దానికి స్వామివారిని చూడడానికే రావాలి. మనకు విజిట్ చేసుకోవచ్చు. కాకపోతే మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు పబ్లిక్ లేని టైంలో వచ్చేది ఉంటే ఫ్రీగా ఉంటుంది. నేను ఒక 2-3 days నుంచి నేను ట్రై చేస్తున్నా మీతో మాట్లాడాలని. సో ఎప్పుడు చూసిన భక్తులు ఉంటున్నారు. బట్ ఇవాళ నాకు స్వామివారి టైం ఇచ్చినారు. స్వామివారికి ఆయన మీకు ఆజ్ఞ ఇచ్చారు, మీరు వచ్చారు. అవును, ఆయన ఆజ్ఞ లేదు. ఆ స్వామివారిని కూడా ఈ విధంగా మీరు చూపించేయడం వలన అధిక సంఖ్యలో కూడా మా వద్ద మండపానికి భక్తులు వస్తున్నారు. ఈ రోజు వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ గణపతిగా మేము చేస్తున్న దానికి గుర్తించి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు 93.8 రెడ్ FM వాళ్ళు కూడా వచ్చేసి 25 kgల లడ్డూను బహుకరించడం కూడా మాకు ఆనందదాయకం. ఆ మండపానికి ఈ వరంగల్లో ఉన్నటువంటి మండపాలలోకెల్లా మా మండపానికి కూడా రావడం ఈ భక్తులు వాళ్ళనే. ఎందుకంటే ఈ టీవీ ప్రోగ్రామ్ చూసినా చూడకున్నా నోటి మాట ద్వారా, మౌత్ టాక్ అనేది ఇంపార్టెంట్. మౌత్ టాక్, నోటి మాట ద్వారా ఎక్కడెక్కడికో వెళ్ళేసి వాళ్ళు ఇక్కడికి రప్పించడానికి కారణం భక్తులే అంటాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో చూశారు కదా, ఇది మన వరంగల్లోని శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాల నుండి మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఒక యూనిక్ కాన్సెప్ట్ తోని వారు ప్రతిసారి విగ్రహం పెట్టడంతో పాటు డెకరేషన్ కూడా ఆ విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈసారి లక్కీ డ్రాలో కూడా లడ్డూని ఉంచడం జరిగింది. ఈచ్ వన్ పర్సన్కి వచ్చేసి 5 రూపీస్. సో కంప్లీట్గా వాళ్ళు ఏకో ఫ్రెండ్లీ విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది. వారి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మట్టి విగ్రహాలను పెట్టండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోనే వారు ప్రతిసారి విగ్రహం పెట్టడం అయితే జరుగుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వారు ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. వారు ఏం చేస్తున్నారు అనేది మనం అయితే చూద్దాం. ఇక్కడ భక్తులకు మనవి అని చెప్పేసి ఒక ఫ్లెక్స్ అయితే ఉంచడం జరిగింది. దేవాలయంకు వచ్చేవారు తప్పనిసరిగా నుదిటిన కుంకుమ ధరించి సాంప్రదాయ దుస్తులతో రాగలరు, లేనిచో దేవాలయంలోకి అనుమతి లేదు. సో ఇక్కడ నోట్ ఆడవారు మగవారు అలాగే మహిళలు చేతులకు గాజులు లేకుండా జుట్టు వేరే పోసుకొని వస్తే ఆలయంలోకి ప్రవేశం లేదు. సో ఇదైతే గమనించండి. మహిళలు తప్పనిసరిగా జడలు వేసుకొని రాగలరు వారి యొక్క మనవి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి.